ఏమండి 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 ఏంటి కలుపు? ఏమైంది? ఏమండి నెక్లెస్ కనిపించడం లేదండి. ఏంటి కల్పన, నెక్లెస్ కనిపించడం లేదా? కలుపు సరిగ్గా వెతికావా? వెతికానండి, రూమ్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించడం లేదు. కల్పన, సరిగ్గా గుర్తు తెచ్చుకోవే. లేదమ్మా, పెళ్లికి వెళ్తూ పెట్టుకోవాలి కదా అని అక్కడే పెట్టేశాను. అక్కడే పెడితే ఏమైపోతుందమ్మా? ఏవైనా అయిపోవచ్చు. రెక్కలొచ్చి ఎగిరిపోవచ్చు, కాళ్ళొచ్చి నడిచిపోవచ్చు. సౌందర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దొంగతనం దొంగతనం జరిగింది అంటున్నాను. వదినా, మనింట్లో దొంగతనమా? కాకపోతే మరేంటి కల్పన, ఒకటా రెండా? 15 లక్షల నెక్లెస్ పెట్టిన చోటే ఉండకుండా ఎలా పోతుంది చెప్పు? సౌందర్య, అంటే నీ ఉద్దేశం? చెప్పాను కదా బావగారు, దొంగతనం జరిగింది అని. మన ఇంట్లో దొంగతనమా? అసంభవం. అసంభవం అనుకున్నవి ఈ ఇంట్లో చాలానే జరిగాయి బావగారు. అవును, జరిగే. అందుకు కారణం బయట వాళ్ళు కాదు, ఇంట్లో మనుషులే. నేను చెప్పేది కూడా అదే కల్పన. ఈ పని చేసింది కూడా ఇంటి మనుషులే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. సౌందర్య, ఈ ఇంట్లో ఇలాంటి తప్పుడు పని చేస్తే అది ఖచ్చితంగా నువ్వే. అత్తయ్య, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు, ఈ పని చేసింది నువ్వే అంటున్నాను. కల్పన, అవును సౌందర్య, తెలివిగా నువ్వే ఆ నెక్లెస్ కొట్టేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావు. కల్పన, నెక్లెస్ పెట్టుకోవడం మర్చిపోయావు అని ఏమీ తెలియనట్టు గుర్తు చేసావు. కాదు, నటించావు. బావగారు విన్నారా? వీళ్ళందరూ నన్ను... సౌందర్య, వీళ్లే కాదు, నీ గురించి తెలిసిన వాళ్ళందరూ ఇదే మాట అంటారు. ఆ నెక్లెస్ ని ఎక్కడ దాచిపెట్టావో మర్యాదగా తెచ్చివు. ఆల్ రైట్, మంచికి పోతే చెడు ఎదురైంది అన్నట్టు నెక్లెస్ ని గుర్తు చేసిన పాపానికి అందరూ కలిసి నన్నే దొంగని చెయ్యాలనుకుంటున్నారన్నమాట. ఓకే, ఇంటి దొంగెవరో ఇవ్వాళ్లే తేలిపోవాలి. పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి తేల్చి పారేస్తారు. అమ్మా, పోలీసులుకా? వద్దు. మనకెందుకు భయం మంగా? తప్పు చేసిన వాళ్లకుండాలి భయం. నువ్వుండు. హలో పోలీస్ స్టేషన్, నేను హరిప్రసాద్ గారి చిన్న కోడల్ని మాట్లాడుతున్నాను. మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. అవును, ఇంటి దొంగే. సరే, వెంటనే ఇంటికి రండి. ఓకే. పోలీసులు వచ్చేదాకా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు.
ఇన్స్పెక్టర్ గారు రండి. ఈ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫోన్ చేసింది నేనే ఇన్స్పెక్టర్ గారు. ఏం పోయింది? 15 లక్షల విలువైన కాస్ట్లీ నెక్లెస్. మీరెవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానిస్తున్నారా అంటే ఏం చెప్పను ఇన్స్పెక్టర్. అందరూ ఇంట్లో వాళ్లే, అందరూ కావాల్సిన వాళ్లే. ఫలానా అని వేలు పెట్టి చూపించడం మర్యాదగా ఉండదు కదా. అందుకే మీకు ఫోన్ చేసి చెప్పాను. ఆ నెక్లెస్ మీదేనా? కాదు, నా ఆడపడుచుది. గదిలో పెడితే రెక్కలొచ్చి ఎగిరిపోయింది. వీళ్ళందరూ నన్నే అనుమానిస్తున్నారు. అందుకే నా నిజాయితీని నిరూపించుకోవడానికే మిమ్మల్ని రమ్మన్నాను. వెతికించండి ఇన్స్పెక్టర్, ఇల్లంతా వెతికించండి. ఇంటి దొంగ ఎవరో ఇప్పుడే తేలిపోవాలి. కానిస్టేబుల్స్ వెతకండి. ఆగండి. ఆ గది మా అత్తగారిది. ఆవిడ్ని అనుమానించడం అంటే మమ్మల్ని మేము అవమానించుకోవడమే. కానిస్టేబుల్స్ మిగతా గదిలోని వెతకండి. సార్ ఇక లేదు సార్. ఆ మిగతా గదుల్లో కూడా వెతకండి. ఏమైంది? పోలీసులు వచ్చారెందుకు? నేనే పిలిపించాను. ఎందుకు? ఈ ఇంటి దొంగని పట్టుకోవడానికి. మీరు ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఓహో, చెప్పండి ఇన్స్పెక్టర్, ఇంటి దొంగ ఏంటి, ఈ వెతకడం ఏంటి? నేను చెప్తాను దినా. మా అత్తగారిచ్చిన నెక్లెస్ పోయింది. అవునమ్మా, ఎలా పోయిందో అని మేం తల పట్టుకుంటుంటే ఈవిడి గారేమో కావాలని కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పిలిపించింది. అవునమ్మా, మళ్ళీ ఏదో ప్లాన్ వేసి ఇంటి పరువు తీయాలని చూస్తోంది. అత్తయ్య, మాటలు తిన్నగా రానివ్వండి. మీరందరూ కలిసి ఆ నెక్లెస్ ని దొంగలించింది నేనే అన్నట్టు మాట్లాడలేదు. అలాంటి నెక్లెస్ని నా లైఫ్ లో చాలా చూశాను. గతి లేని వాళ్లకే ఇలాంటి దొంగ బుద్ధి పుట్టేది. ఇంటి దొంగెవరో ఇప్పుడే తెలిసిపోతుంది. ఇన్స్పెక్టర్, అదే నా రూమ్. కావాలంటే నా రూమ్ ని కూడా వెతికించండి. కానిస్టేబుల్స్ ఆ రూమ్ కూడా వెతకండి. సార్ నెక్లెస్ దొరికింది సార్.
ఏంటిది? నాకేమీ తెలియదు ఇన్స్పెక్టర్. తెలియకపోతే మీ రూమ్లోకి ఈ నెక్లెస్ ఎలా వచ్చింది? నడుచుకుంటూ వచ్చిందా లేకపోతే రెక్కలు కట్టుకుని వచ్చిందా? ఇన్స్పెక్టర్, వదినా ఇంకా ఎందుకు బుకాయించాలని చూస్తావు? నెక్లెస్ ని నువ్వే కొట్టేసి ఆ పని ఇంకెవరో చేసినట్టు రాతంతం చేస్తావా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని నీతి వాక్యాలు చెప్తావా? వాళ్ళు మర్చిపోతే నువ్వు గుర్తు చేసినట్టు నాటకం ఆడతావా? నాటకం. ఈవిడి గారికి నాటకాలు ఆడడం కొత్తేం కాదు కదా. చెప్పండి మేడం, ఏంటి మీ జవాబు? నాకేం తెలీదు. షటప్! బుకాయించాలని చూడకండి. మీరే దొంగతనం చేసి మీరే ఫోన్ చేస్తే మిమ్మల్ని ఎవరు అనుమానించరనుకున్నారా? మీలాంటి వాళ్ళ నా సర్వీసులో ఎంతమందిని చూసుంటానో. ఇన్స్పెక్టర్, అసలు నేనెవరో తెలుసా మీకు? షటప్! ఐ సే షటప్! పెద్దింటి కోడలు అని ఎంతసేపు మిమ్మల్ని మర్యాదతో మీరు అని పిలిచాను. కానిస్టేబుల్స్, యువర్ అండర్ అరెస్ట్. ఆగండి ఇన్స్పెక్టర్, ఇది మా కుటుంబ సమస్య. కానీ మేడం, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఇంటి కోడలు అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ గడప తొక్కితే అది మా అందరికీ అవమానం. హరిప్రసాద్ గారి కుటుంబానికే తీరని కళంకం. మేడం, దొంగ ఎవరో తెలిసిన తర్వాత కూడా ప్లీజ్, ఈ ఇంటికి పెద్ద కోడలుగా నేను చెప్తున్నాను. మా ఇంట్లో ఎలాంటి దొంగతనమూ జరగలేదు. చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. ఓకే, చూడండి, మీ పేరేంటో నాకు తెలియదు, కానీ ఇంటి కోడలు అంటే ఇదిగో ఈవిడ్లాగా ఉండాలి, కానీ మీలా కాదు. ఏంటి, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడా? హ్మ్. నిజంగానే నిన్ను అరెస్ట్ చేయించాలి అంటే ఒక్క క్షణం పట్టదు. కానీ ఈ దొంగతనం చేసింది నువ్వేనని, ఆ నేరాన్ని మా మీదకి తోసి మమ్మల్ని అవమానించాలని ఈ ప్లాన్ చేశావని తెలిసి కూడా నిన్నెందుకు క్షమిస్తున్నానో తెలుసా? ఇప్పటికైనా నువ్వు మనిషిగా మారతావని. ఏంటి, బాధేస్తోందా? ఏడుపు తన్నుకొస్తోందా? మరి ఆ రోజు మావయ్య గారు ఏ తప్పు చెయ్యకపోయినా దొంగ అనే ముద్ర వేయించి ఆయన గుండె గాయపరిచావే, ఇలాగే 10 మందిలోనూ తల దించుకునేలా చేసి ఆయన మనసుని ముక్కలు చేశావే, ఆ క్షణంలో ఆయనెంత బాధని వేదన్ని అనుభవించుండాలి. చూడు సౌందర్య, ఏ మనిషైనా ఇవాళ పోతే రేపటికి 2, 10 రోజుల తర్వాత పెద్ద కర్మ. ఆ తర్వాత కూడా తరతరాలకి గుర్తుండిపోయేలా ఉండాలి అంటే ఇలా కాదు, అలా మచ్చలేని ఆ మహానుభావుల్లా ఉండాలి. ఇంటి కోడలు అంటే కుటుంబ గౌరవాన్ని బజారు కీడ్చేలాగా కాదు, ఇంటి దొంగలా అంతకన్నా కాదు. ఇలా జరిగింది. బావగారిని దొంగని చేసి అందరి ముందు అవమానించాలనుకుంటే తిరిగి అది నా మెడక చుట్టుకుందేంటి? అసలు కల్పన గదిలో ఉన్న నెక్లెస్ ని నేను అర్చన రూమ్ లో కదా పెట్టాను. మరి ఆ నెక్లెస్ నా రూమ్ లోకి ఎలా వచ్చింది? అమ్మగారు కాఫీ అండి. నన్నెత్తిన పోయవే, కాఫీ అంట కాఫీ. ఛా, అసలే బుర్ర వేడెక్కి నేను టెన్షన్ పడుతుంటే నువ్వొక దానివి. అసలు ఏంటి ఇది?
ఏ ప్లాన్ వేసినా ఇలా బెడ్స్ కొడుతోంది. ప్లాన్ ఏంటమ్మా? ఏంటంటే నీ మొహం? కల్పన నెక్లెస్ ని నేనే బావగారి రూమ్ లో పెట్టింది. మరి నా రూమ్ లోకి ఎలా వచ్చింది? అమ్మగారు మీరు చెప్పేది కర్మ, ఇంకా అర్థం కాలేదా? కల్పన నెక్లెస్ ని బావగారి రూమ్ లో పెట్టి కావాలని గొడవ చేసి పోలీసుల్ని కూడా పిలిపించి అందరి ముందు బావగారే దొంగ అని నిరూపించాలనుకుంటే నా ప్లాన్ ఏంటే ఇలా రివర్స్ అయింది? అమ్మో ఇదన్నమాట అసలు విషయం. ఇప్పుడు గాని ఆ నెక్లెస్ ని నేనే తన గదిలో పెట్టానని తెలిస్తే నా మీద విరుచుకుపడి నన్ను చంపినా చంపుతుంది. మాట్లాడవేమే? ఆ నెక్లెస్ నా గదిలోకి నడిచొచ్చిందా? రెక్కలు కట్టుకొని ఎగురొచ్చిందా? అమ్మో ఏదో ఒకటి చెప్పకపోతే వదిలేలా లేదో. ఏం చెప్పాలబ్బా? ఏయ్ నిన్నేనే. ఏ లోకంలో ఉన్నావు? ఈ లోకల్లో ఉన్నాను గారు. ఆ అర్చనమ్మ తెలివిగా ఎంత నాటకం ఆడిందా అని ఆలోచిస్తున్నాను. అర్చన? ఆ అర్చనమ్మే. మీరు కల్పనమ్మ గదిలోంచి నెక్లెస్ తీసుకెళ్లి వాళ్ళ రూమ్ లో పెట్టడాన్ని అర్చన చూసుంటుంది. తన భర్తను మీరు ఇరికించాలని అనుకుంటే ఆ నెక్లెస్ ని ఆవిడగారే మీ రూమ్ లోకి మార్చేసి తెలివిగా మిమ్మల్ని ఇరికించి అందరి ముందు పోలి చేసింది. మంగా బావుందమ్మా. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆవిడగా నేమి చేయలేక నా మీద అరుస్తారేటి? అప్పుడు అర్చన ఇంట్లో లేదు కదా. నా ప్లాన్ దానికెలా తెలుసుంటుందే? అయ్యో ఎంత వెర్రి బాగులు దానివమ్మా నువ్వు. ఆ అర్చనమ్మ వెళ్ళినట్టే వెళ్ళి ఏదో గుర్తొచ్చి వెనక్కి రాకూడదా ఏంటి? మీరు నెక్లెస్ ని తమ గదిలో పెట్టడాన్ని చూసుండకూడదా ఏంటి? మీ ప్లాన్ అర్థం చేసుకొని మీకే రివర్స్ షాక్ ఇవ్వాలని ఇదంతా చేసి ఉండకూడదా ఏంటి? మంగా నువ్వు చెప్పేది నిజమే అంటావా? అంటావా ఏంటమ్మా? కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంటేను పోలీసులు రాగానే అర్చన మేమంది కావాలంటే ముందు మా రూమ్ సెక్స్ చేసుకోండి అందా లేదా? అంది. ఆ అనడమే ఏ ధైర్యంతో అంది? నెక్లెస్ తన గదిలో లేదు మీ గదిలోనే ఉంది అనే ధైర్యంతోనే కదా. కావాలని మిమ్మల్ని ఇరికించి దొంగని చేసి అవమానించాలనే కదా. ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. మంగా నువ్వు చెప్పిందే నిజం. ఇదంతా అర్చన ఆడిన నాటకం. నాటకం మాత్రమేనా? కుట్ర, ప్రతీకారం అమ్మా, ప్రతీకారం. గతంలో మీరు దెబ్బ కొట్టిన విషయాన్ని మర్చిపోయినట్టు నటించి తెలివిగా ఇరికించి ఇదిగో మిమ్మల్ని ఇలా దొంగని చేసి కక్ష తీర్చుకుంది. పైకి మంచిగా నటిస్తూనే మీ కాళ్ళ కింద మంట పెట్టింది. అర్చన నన్ను అవమానిస్తావు కదూ. ఇంతకింత బదులు తీర్చుకోకపోతే నా పేరు సౌందర్యే కాదు.